హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నాకైతే కొంచెం కోల్డ్ చేసింది. వాయిస్ అయితే బాలేదు. ఈరోజు దీవాళి మార్నింగ్ అనమాట. దీవాళి మార్నింగ్ రోజు నేను లాస్ట్ ఇయర్ అలాగే బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను దీవాళి డెకరేషన్‌కి వాడినవన్నీ కూడా ఇలా బాక్స్‌లో అయితే స్టోరేజ్ చేసి పెట్టుకుంటాననమాట. అయితే ఈ దీవాళి వరకు వాడతాను. తర్వాత అన్నీ స్టోరేజ్ పెట్టేస్తాను. ఇలా ఎలక్ట్రికల్ దియాస్ కానీ, అలాగే దండలు కానీ, అలాగే టీ లైట్ క్యాండిల్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను. ఈ దండలు కూడా నేను ఇయర్‌కి 2 అలా కొన్నవన్నమాట. ఒకేసారి కొన్నవైతే కాదు. టీ లైట్ క్యాండిల్స్ కూడా అవసరమైన వరకు వాడతాను. మిగిలినవైతే ఇలా స్టోరేజ్ పెట్టేసాననమాట. ఇవి కూడా లాంతర్లున్నాయి నా దగ్గర. వాటి కోసమైతే కొన్నాను. ఎక్కువగా నూనె దీపాలను పెట్టడానికే ఇష్టపడతాననమాట. కాకపోతే చాలా టైం పట్టేస్తుందనేసి ఎప్పుడన్నా అవి వాడతాననమాట. ఇదొచ్చేసరికి ప్రతి సంవత్సరము కూడా ఒకటైతే కొత్త వస్తువు కొంటాను. ఇవైతే 6 ఇయర్స్ నుంచి వాడుతున్నానండి లాంతర్లు. నాకైతే చాలా బాగున్నాయి. ఆ 2 కూడాను. ఇదొకటి డీమార్ట్‌లో అయితే కొన్నాను. తర్వాత వచ్చేసరికి ఈ సంవత్సరం నేను కొత్తగా అయితే ఇది కొన్నా అనమాట. ప్రతి సంవత్సరం ఒక వస్తువు, 2 వస్తువులు అలా కొనుక్కుంటూ మళ్ళీ అవి అయిపోయాక అయితే స్టోరేజ్ పెట్టేసుకుంటా అనమాట. లాస్ట్ ఇయర్ వాడినవన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను మధ్యాహ్నం టైంలో అయితే. తర్వాత ఫైనల్‌గా అయితే నేను హైదరాబాద్‌లో తెచ్చుకున్నాను కదా! బుద్ధుడి బొమ్మనైతే ఇలా పెట్టుకొని ఇలా ఎలక్ట్రికల్ దియాస్ 2 అలాగే ఆన్‌లైన్‌లో కొన్న దానిలో ఇలా లోటస్ వాటర్ క్యాండిల్ ఏసాను. వాటర్ దియాస్ పెట్టుకున్నా అనమాట. చిన్నగా ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను. నాకైతే దీవాళి డెకరేషన్ అంటే చాలా ఇష్టమండి. నాకు టపాసులు కాల్చడం అంటే అంత ఇష్టం ఉండదనమాట. చిన్నప్పుడు మా నాన్న చెప్పేవాళ్ళు టపాసులు కాలిస్తే డబ్బులు కాల్చినట్టే అని. అదే మైండ్‌లో పడిపోయిందనమాట. అస్సలు కాల్చను. టపాసులైతే ఒక్క కాకర పువ్వొత్తు కూడా కాల్చననమాట. నాకు అంత ఇష్టం ఉండదు. పిల్లలు కాల్చుకోవడమే కానీ ఇంకా అంత ఇష్టం ఉండదనమాట. తర్వాత ఫైనల్‌గా అయితే ఇలా అయితే రెడీ చేసుకున్నాను. చాలా ఓల్డ్ హౌస్ అండి. నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది కూడాను. ఇలా ఈ దియాస్ ఉంటాయి కదండీ! ఎలక్ట్రికల్ దియాస్ వరకు ఇవి దీంట్లో పెట్టుకుంటున్నాననమాట. అంటే అవి లాంతర్‌లో ఆరిపోతున్నాయన్నమాట. వాటి కోసమని పెట్టుకుంటున్నాను. మిగిలినవన్నీ కూడా ఎక్కువగా నూనె దీపాలనే పెట్టుకుంటాను. మనం ఒత్తులు నానబెట్టుకొని ఎక్కువసేపు పెట్టుకుంటే ఎక్కువసేపు వెలుగుతాయన్నమాట. ఒత్తులు నానబెట్టుకొని వేసుకుంటే. తర్వాత వచ్చేసరికి ఈ ఉర్లీ బౌల్స్ ఇలా ఇవి కూడా కిందవి కుండీలే అనమాట. యెల్లో కలర్‌దిను, రెడ్ కలర్‌ది కూడా. ఆ కుండీలని ఇలా వాడానమాట స్టాండ్ లాగా. తర్వాత వచ్చేసరికి ఈరోజు గాలి బాగా వీస్తుందనమాట. ఎలిగిస్తూ ఉన్నాను, ఆరిపోతూ ఉన్నాయి. అందుకని ఎక్కడికి నానబెట్టాను కానీ నానబెట్టినా కూడా ఆరిపోతూ ఉన్నాయన్నమాట. ఎక్కువసేపు వెలగడానికి అవకాశం ఉంటుందని నానబెట్టుకొని వెలిగిస్తాను అనమాట నేనైతే. తర్వాత తులసిమ్మ దగ్గర ఇలా సింపుల్‌గా పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత నుంచి కార్తీక మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదా! తర్వాత లైటింగ్ తీసాకైతే ఇలా ఉందనమాట. అందుకని చెప్పేసి ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను. లైటింగ్ తీసేస్తే కొంచెం క్లారిటీగా కనిపిస్తుందనేసి చిన్న క్లిప్పింగ్ తీశాను. ఈ కాసేపు డెకరేషన్ చూసుకోవడానికి నాకు 2 అవర్స్ పట్టిందనమాట. కానీ నాకు డెకరేషన్ అంటే చాలా ఇష్టం. మిగిలిన పండగ కన్నా కూడా ఈ దీవాళికి డెకరేషన్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను. మిగిలిన పండుగల్లో టైలర్స్‌కి అయితే టైం ఉండదు కదా! దీవాళి రోజు మాత్రం నాకు ఒక్కరోజు కేటాయిస్తా అనమాట. ఇంకా మా అబ్బాయి అయితే లాస్ట్ ఇయర్ మిగిలినవైతే కొన్ని టపాసులు అయితే కాల్చేశాడు. ఈసారి అయితే కాల్చనమ్మా పొల్యూషన్ అంటున్నాడనమాట. మంచి డెసిషన్ అన్నాను. ఇంక ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.